ఏంటి అర్జునే కదా ఆ రోజు నుంచి. మిస్టర్ రషీద్, It's okay. There's no need to panic. My restroom is under maintenance. So, you and your husband are having problems? Everyone has problems. And everyone have needs. You have yours and I have mine. డోంట్ టచ్. What's up with you, dude? The other day you were dancing with me and... आज इतना भावकारी हो क्या? Listen to me. You have no idea how many ways I can mess you up with. मेरे एक इशारे पे ये सब तेरी गलती जैसे दिखा सकता हूँ मैं. So you think about my proposal. అర్జున్, అర్జున్ ఎక్కడికి? వదిలే అర్జున్ ప్లీజ్. ఇట్ వాస్ మై మిస్టేక్. ఐ గేవ్ హిమ్ స్పేస్. నేను డాన్స్ చేసి ఉండకూడదు. అర్జున్ ప్లీజ్. నన్ను భరించనక్కర్లేదు. నా చదువు ఫినిష్ అయిన నెక్స్ట్ సెకండ్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. నిదానంగా ఈ విషయం నీతో నేనే చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ అన్ ఏంజల్. నువ్వు ఏంజల్ అను. అమ్మయ్యా. వెయిట్. మరి ఇంట్లో వాళ్ళకి? మన ఇంట్లో వాళ్ళకి అన్నీ ఫినిష్ అయిన తర్వాత చెప్తాం. మనం స్ట్రాంగ్ గా ఉందాం. నువ్వు స్ట్రాంగ్ గా ఉండను, ఎవరేం పీకలేరు అంతే. ఏంటను పడేసావు? చాలా అర్జున్, బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. థ్యాంక్ యూ. ఏంటా తింటాం నాన్ స్టాప్ గా? ఆపుతావా? నోర్మోయ్, ఈ టైంలో ఇలాగే తింటారు. ఏ టైంలో? ప్రెగ్నెన్సీ టైంలో. కంగ్రాచులేషన్స్ రా బామ్మర్ది. కంగ్రాచులేషన్స్ సార్, యు డిడ్ ఇట్. బట్ వెన్ డిడ్ యు డిడ్ ఇట్? సారీ, సర్ప్రైజ్ చేస్తానంది. బై మిస్టేక్ చెప్పేశాను. సారీ అను. రే అను, ఎక్కడికి రా? ఎప్పుడు జరిగింది సార్? అది ఎప్పుడు నా పక్కనే ఉంటారు కదా, ఇప్పుడు జరిగింది. అది కనుకోసేస్తుంది. అను ఆగు. అను ఏం నిజమా? బట్ ఎలా? అంటే ఒక్కసారికి. కంగ్రాచులేషన్స్, నువ్వు మొగాడు ప్రపోజ్ చేయి. ఏ అను, సార్ 1 minute. చిన్న డౌట్ సార్. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు. నేను చెప్పేది వెళ్ళు. ముందే ఎందుకు చెప్పలేదు? అవసరం అనిపించలేదు. ఇది ఎన్నో 6 weeks. 6th. సరే, డాక్టర్ దగ్గరికి రేపు పొద్దునే వెళ్దాం. నా అపాయింట్మెంట్ ఎల్లుండి. అందుకు కాదు. మరి దేనికి? దేనికి దేనికి అర్జున్? నాకు ఇదొద్దు. ఏది? ఇది. How dare you? I'm not ready for this. What if I'm ready? అంటే తీసుకో. ఉంచుకుంటాను. సాడిస్ట్ నువ్వు. ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అసలు డివోర్స్ ఇచ్చే ఉద్దేశమే లేదు. లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయ్యావు కదా? ఏంటి? ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు, టెంప్ట్ చేసి కడుపు చేసుకున్నావు. I'm done with your life. How cheap of you, అర్జున్. నా కడుపుని వాడి నిన్ను కట్టిపెడేస్తాననుకున్నావా?
డివోర్స్ ఇస్తానన్నాను, ఇస్తాను. నా కడుపులో ఉన్న బేబీ రెస్పాన్సిబిలిటీ నాది, నీది కాదు. డెలివరీ టైంలో ఫాదర్ కాలంలో సంతకం పెట్టే అవకాశం కూడా నీకు ఇవ్వను. అంటే ఆ రోజు వచ్చిన సౌండ్స్ ఫైట్ చేసే వచ్చిన సౌండ్స్ కాదా? ఆ సౌండ్సా? నీ అమ్మా, అది అర్జున్ రూమ్. నా రూమ్ ఇటువైపు. ఏంటి వేరే వేరే గదులా? ఎవడ్రా వీడు? నాది. వీడు శాస్త్రి అని నా ఫ్రెండ్ నాన్న, మాతో ఉంటాడు. వీడు ఇక్కడ. సరే, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. మరి అను? నా ఒంట్లో బాగాలేదు అంకుల్. అయ్యో పాపం, మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారా? అక్కర్లేదు, మెడిసిన్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. శాస్త్రి, ఓ చికెన్ ఉందా? దాచి పెట్టారా? ఓ మై గాడ్, అనుపమ అత్త చాలా తింటుంది. ఏ చింటూ, షట్ అప్. ఇగో ఐస్ క్రీమ్ పట్రా. ఐస్ క్రీమ్ వచ్చేదాకా. ఓకే. ఐస్ క్రీమ్ అయిపోయింది. అయిపోయిందా? ఎవరు తినుంటారు? అరే పొద్దున్నే చూశానమ్మా, ఫుల్గా ఉంది. ఇంకెవరు? ఈవిడే ఉంటుంది. ఈ మధ్య ఏం తింటుందో, ఎంత తింటుందో లెక్కే ఉండట్లేదు. పందిలా తింటుంది. మాయా, యాక్చువల్లీ ఐ ఏట్ ద ఐస్ క్రీమ్. రే చింటూ, ½ కేజీ ఐస్ క్రీమ్ తినేసావా? అను, హౌ డేర్ యూ! నార్మల్. ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఉంటాయి. తెలియకపోతే ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, వెళ్ళి అడగమనండి. ఎప్పుడు నా తిండి కూడా ఏడుస్తూ ఉంటారు. చింటూని శాస్త్రి రూమ్ లో పట్టు. పదరా, నిన్నే పద. చూస్, అమ్మతో చెప్పుకో. ఏ? షుగర్ వచ్చాక తాగడం మానేశానని చెప్పాను. ఏంట్రా ఇన్నేళ్ళు వచ్చాక కూడా అమ్మకి భయపడతావేంటి నాన్న? భయం కాదురా, జాగ్రత్త. ఈ లౌక్యం ఉంది కాబట్టే మొహం మీద ఆడవాళ్ళతో నీళ్లు కొట్టించుకోకుండా బతుకుతున్నాను. సో ఇది చెప్పడం తీసుకొచ్చావు, చెప్పేశావు కదా, ఇంకెళ్దామా? అది కాదురా. రే 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 అర్జున్, ఆగరా. ఇంకేంటి విశేషాలు? ఏం లేవు. ఏం లేవు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లము? ఇష్టం లేదంటున్నా, కట్టబెట్టారు, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అయినా ఇది మా ప్రాబ్లం, నువ్వు తల దురుచుకో. మీరు గదిలో గొడవ పడితే అది మీ సమస్య, అదే గొడవ హాల్లోకి వస్తే అది కుటుంబ సమస్య. మేం తల దూరుస్తాం. మన అనుకి ఏం తక్కువరా? అది నాకు నచ్చదు నాన్న. అదే ఏ అంటే నీకెలా చెప్పాలి? నాన్న, నీకు ఫిష్ నచ్చదు, ఎవరైనా వచ్చి హార్ట్కి మంచిది తినండి అంటే తింటావా? ఇది అంతే. నాకు ఫిష్ నచ్చదు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండా నేను ఫిష్ కడుపు వచ్చిందా? నాన్న, ఛీ! మొగుడు